ముహూర్త నిర్ణయం విషయంలో ఏ ముహూర్తానికి ఏ శుద్ధి ఉండాలి అని ప్రస్తావించినట్లయితే ప్రవేశే ద్వాదశే శుద్ధి యుద్ధే ఏకాదశే తదా, అంటే గృహప్రవేశానికి ద్వాదశ శుద్ధి ఉండాలి, యుద్ధానికి ఏకాదశ శుద్ధి ఉండాలి, మరియు ప్రాశనే దశమే శుద్ధి నవమే చౌలకర్మణి, అంటే అన్నప్రాసనకి దశమ శుద్ధి ఉండాలి, చౌలానికి నవమ శుద్ధి ఉండాలి, ఉపనయనే అష్టమే శుద్ధి వివాహే సప్తమే తదా, ఉపనయనానికి అష్టమ శుద్ధి ఉండాలి, వివాహానికి సప్తమ శుద్ధి ఉండాలి, విద్యారంభే చతుశుద్ధి ఔషధే చ తృతీయకం, అంటే అక్షర స్వీకారం అంటే అక్షరాభ్యాసానికి విద్యారంభానికి చతుర్థ శుద్ధి ఉండాలి, ఔషధ సేవ అంటే హాస్పిటల్లో విషయాలు కానీ ఆపరేషన్ విషయాలు కానీ శస్త్రచికిత్సల విషయాలు కానీ ఇటువంటి వాటంటికి కూడా తృతీయ శుద్ధి ఉండాలి. ద్విశుద్ధి నామకరణే లగ్నే శుద్ధి సంగమే, అంటే నామకరణానికి ద్వితీయ శుద్ధి కలిగి ఉండాలి, గర్భాధానానికి లగ్న శుద్ధి కలిగి ఉండాలి. పంచమంతు ప్రియానేచ ద్విశుద్ధి ధన సంగ్రహే, అంటే దూర ప్రాంత ప్రయాణాలకు వెళుతున్నప్పుడు కానీ తీర్థయాత్రలకి వెళుతున్నప్పుడు కానీ పంచమ శుద్ధి కలిగి ఉండాలి. ధన సంగ్రహి అంటే ధనం విషయమై ధనం కొరకు బయటికి వెళుతున్నప్పుడు ధన సంపాదన కోసం వెళుతున్నప్పుడు ద్వితీయ శుద్ధి కలిగి ఉండాలి.